మరమరాలు రెడీగా ఉన్నాయి. వీటిని యాజ్ ఇట్ ఈస్ నానబెట్టేసుకోవాలి కదా. కొంచెం నీళ్లు పోసేయండి. పులిహోర అనగానే అందరికీ మామూలుగా వైట్ రైస్తో పులిహోర బాగా అలవాటు, కానీ అటుకులతోని మరమరాలతోని పులిహోర సూపర్గా ఉంటుంది. చాలామంది ఎందుకో చేసుకోరు. స్టవ్ ఆన్ చేసేస్తే మనం స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. కాస్త మరమరాలని ఇలా నీటిలో వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. ఒక స్పూన్ ఇస్తారా? కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్ని 1 by 1 వేసుకుందాము. మీకు ఈజీగా అనిపించే వంటలు ఏమున్నాయి? ఏమైనా చిట్కాలు చెప్తారా మా వ్యూవర్స్కి? చిట్కాలు అంటే ఈజీగా అంటే నేను స్పెషల్గా ఏంటి డబ్బాలో తీసుకొని ఇలా వేయనండి. నాకు అనుకుంటాను అప్పుడప్పుడే స్పాట్లో చేసేస్తాను. కూర్చొని తరగడము, ఫస్ట్ కూర్చొని ఒలిచి అలా ఏం లేదు. కూడా తరగచ్చు యాక్చువల్లీ. అలా అని కాదు, ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇష్టం ఉండదు నాకు. వంట అంటే తొందరగా చేసేసేయాలి, ఫాస్ట్గా చేయాలి, నీట్గా చేయాలి. కూర్చొని రుచిగా చేయాలి, నీట్గా చేయాలి, రుచిగా కూడా చేయాలి. మీరు ఏం చేసినా రుచిగా ఉంటది కాబట్టి ఆటోమేటిక్గా కొలతలు చూసుకోను, ఉరికే అలా వేస్తాను, కానీ బాగా వస్తుంది. ఓకే. సో అయితే మీరు వంట చేసేటప్పుడు ఏమైనా చిట్కాలు పాటిస్తూ ఉంటారా? కొన్ని చిట్కాలు ఆడవాళ్ళకి బాగా అలవాటైన ఉంటాయి కదా, ఏమైనా మీకు తెలిసిన ఉంటే మా వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. ఫ్లోర్ మీద ఎప్పుడన్నా మనకి పిండి పడుతుంది కదండి, అప్పుడు మైదా పిండి వేసి తుడచడము. ఇగో ఇలాంటి పాత చెప్తామని పంపించేస్తాను. ఏంటి వేస్తున్నారు? ఫస్ట్ పోపు దినుసులు వేసుకుందాము. అంటే అవి కొంచెం రొటీన్ గా అందరు చెప్పేవే. మా లక్ష్మి బాగా తెలివైన అమ్మాయి, చాలా తెలివితేటలతో, చాలా మల్టీ టాలెంటెడ్ కాబట్టి ఏమైనా కొత్తగా ఏమైనా చెప్తాదేమో అని. ఓకే, హెయిర్ కి సంబంధించి చెప్తాను. ఓకే. హెయిర్ బాగా ఒత్తుగా మనకి స్మూత్ గా రావాలంటే మందారం ఆకులు ఉంటాయి కదా, అవి ఒక 10-15 ఆకులు తీసుకొని వాటర్ లో కొంచెం తగినన్ని వాటర్ వేసి ఉడకబెట్టాలండి. బాగా ఉడికితే అది గుజ్జులాగా మనకి ఇలా వస్తుంది. అది కండిషనర్ లాగా కూడా పనిచేస్తుంది. ప్లీజ్ వద్దు చెప్పద్దు ఇంకా, తెలీదు టిప్స్. ఓకే, ఏం లేదు, సరదాగా అంటున్నాను. ఇవి యాక్చువల్లీ తెలిసినవి చాలా మంది చేస్తూ ఉంటారు, అంటే అందరికీ తెలియాలని లేదు, బట్ నైస్. ఎనీవేస్, చూసారా ఆ ఇనిషియేటివ్ ఉండాలి. అడగగానే గలగల అని చెప్పేసింది. నెక్స్ట్ దీంట్లో కాజు వేద్దామా? కాజు వేసేద్దాము. తర్వాత కర్రీ లీవ్స్, ఎండుమిర్చి, పల్లీలు, కరివేపాకు వేసేద్దాం. అలాగే కొంచెం పల్లీలు. సో ఇద్దరు పిల్లలు బాగానే అల్లరి చేసి పెడతారు ఫుల్గా. ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు, వాళ్ళని కంట్రోల్ చేస్తూనే ఉంటాను నేను. అది కామనే కదా. ఎండుమిరపకాయలు వేద్దాం. పిల్లలు కొట్టుకోకపోయినా అల్లరి చేయకపోయినా ఆ ఇంట్లో పిల్లలు ఉన్నారా లేదా అనిపిస్తుంది. కరెక్టే. వాళ్ళు అలా అల్లరి చేయకపోతే బోరింగ్ గా అనిపిస్తుంది. కానీ అపార్ట్మెంట్ మొత్తంలో మీ పిల్లలే ఉన్నారా అన్నంత రేంజ్ లో చేస్తారు అనమాట మా వాళ్ళు. అబ్బా, అయితే వెరీ టాలెంటెడ్ వాళ్ళు కూడా. అలాగే ఉండాలి, ఎక్స్ట్రాడినరీగా. ఫుల్. ఓకే, ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఒక్కొక్కటి వేసుకుందామండి అన్ని. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకుందాం? కొంచెం పచ్చిమిర్చి, అవి పసుపు, కొంచెం ఉప్పు అన్నీ వేసేసేయండి. పచ్చిమిరపకాయలు, కాస్త పసుపు, కాస్త ఆవపొడి వేసుకుందాం. అలాగే సాల్ట్. ఇంకా మిగిలినవి మరమరాలే ఇచ్చేస్తున్నాను, వేసుకోండి. ఇది ఎప్పుడు చేస్తూ ఉంటారు జనరల్గా మీరు ఈ పులిహోర? పండుగలకా లేకపోతే మామూలుగానేనా? పండుగలకు ఎక్కువ ప్రిఫరెన్స్ అండి. పులిహోర అంటే డైలీ తినరు కదా, పండుగలు వచ్చి అంటే నైవేద్యం లాగా రైస్ తో చేస్తాను, బొరుగులతో కాకుండా రైస్ తో చేస్తాను. ఓకే, ఇది ఓన్లీ మనకి తినడానికేనండి, స్నాక్ లాగా. సో అది ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి బాగా. ఓకే, మరి అది మిక్స్ చేసుకోవడానికి, కాస్త ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, అయితే నిమ్మరసం కూడా వేసేస్తా ఇప్పుడే. సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేసేయండి. ఓకే, సో పల్లీలు, జీడిపప్పు వేస్తే చూడటానికి కూడా చాలా కలర్ఫుల్ గా అండ్ తినడానికి కూడా చాలా రుచిగా అనిపిస్తాయి. అసలు బొరుగుల పులిహోర లాగా అనిపించట్లేదు, రైస్ పులిహోర లాగే ఉంది చూస్తుంటే. అవును.
ఆవ బొరుగుల పులిహోర రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. ఆవ బొరుగుల పులిహోరకి కావలసిన పదార్థాలు: కాజు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పల్లీలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1/2 టీ స్పూన్, నిమ్మరసం 2 టీ స్పూన్లు, మరమరాలు 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 3. ఆవ బొరుగుల పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో పోపు దినుసులు, జీడిపప్పు, కరివేపాకు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఆవపొడి, ఉప్పు వేసి బాగా కలిపి వేయించుకోవాలి. ఆ తర్వాత నానబెట్టిన మరమరాలు కూడా వేసి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే ఆవ బొరుగుల పులిహోర రెడీ.